సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము కామారెడ్డిలో ఉన్న రామారెడ్డి డిస్టిక్లో ఉన్న కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వచ్చినాం ఫ్యామిలీతోని. కాలభైరవ స్వామి అయితే చాలా పవర్ఫుల్ టెంపుల్ అని తెలిసింది. సో అందుకే మనం అందరం మొత్తం ఫ్యామిలీని కట్టుకొని అందరం వచ్చేసినాం ప్యాకేజ్లో. సో మనం ఒకసారి దర్శనం చేసుకోవడానికి అయితే గుడికి అయితే పోదాం. ఇక్కడ గుడికి పోయే ముందు ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది, ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది గుడిది. ఇక్కడ ఒక బావి అయితే ఉంటుంది, ఎన్నో ఏళ్ళ బావి అయితే ఉంటుంది. ఈ బావిలో నీళ్ళు అనేటివి చేదుకొని మనమే చేదుకొని ఆ బిందెలలో నింపుకొని భర్త ఏమో భార్యకి నెత్తి మీద నుండి స్నానం చేపించి భక్తి శ్రద్ధలతోని ఈ గుడికి అయితే దర్శనంకి అయితే పోవాలి. నీళ్ళైతే ఏకదం చల్లగా ఉండే ఫ్రెండ్స్. అగో మా వైఫ్ అయితే నీళ్ళైతే ఏకదం చల్లగా ఉండే. ఎంతో పద్ధతిగా మొత్తం స్నానం చేసి ఫ్రెష్గా పచ్చి బట్టలతోనే మనం గుడిలో దర్శనం అనేది చేసుకోవాలి. అబ్బాబ్బా ఇక్కడ చూసి కృతిక్ష అద్వైత్ ఎల్బా వీళ్ళ యాక్టింగ్ చూడండి. కృతిక్ష అద్వైత్ అబ్బాబ్బా దేవాంశ్ గారు ఎంత పద్ధతిగా అయితే నడుస్తురో బిందెలు పట్టుకొని. కానీ ఆ బిందెలలో వాళ్ళ బిందెలలో అయితే వాటర్ లేవు, చిన్నపిల్లల బిందెలు కదా, బరువు మోయలేరు. సో మేమైతే అందరం బిందెల నిండా వాటర్ తీసుకొని అయితే గుడికి అయితే పోతున్నాం దర్శనం చేసుకోవడానికి. సో బాబా ఎంత పద్ధతి, కానీ నిజంగా పద్ధతిగానే పోతున్నాం మేమైతే. సో గుడి కాలభైరవ స్వామి 10 feet విగ్రహం, ఎంతో ప్రతిష్ట చెందిన గుడి అంటుంది. సో ఇక్కడికి వచ్చి మొక్కినట్లయితే మీ కోరికలు అన్నీ నెరవేరుతాయి. మీకు శని కానీ మీకు శని ప్రభావం ఏది ఉన్నా పోతుందని చెప్పారు. సో ఇక్కడ నేనైతే కరుంగలి మాల అయితే కొనుక్కున్న ఫ్రెండ్స్. ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు అమ్ముతున్నారు ఒరిజినల్ కరుంగలి మాల. సో ఇక్కడ కాలభైరవ స్వామి పాదాల దగ్గర పెట్టి పూజ చేయించి అర్చనం చేయించి నేనైతే తీసుకున్నాను. చూసినారుగా కాలభైరవ స్వామి మన బిందెలో తెచ్చిన నీళ్ళు అయితే కాలభైరవ స్వామి మీద పోసి మొత్తం తయారయ్యి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. దర్శనం అయితే జబర్దస్త్ అయింది. సో దర్శనం అయిపోగానే ఇంకా తెలుసు కదా, అక్కడైతే లడ్డూలు అమ్ముతున్నారు. లడ్డూలు అయితే సూపర్ టేస్ట్ ఉండే, ఒక్కొక్కరు 2 లడ్డూలు అయితే తలిగించారు. సో ఇక్కడ అయిపోయాక ఏకదమ్ ఇక దాని తర్వాత ఏమవుతుంది, మనం పూజ అయితే పొట్ట పూజ. సో మనకి అయితే ఇక శ్రీ సాయి టిఫిన్ సెంటర్ అనేది ఉంది. ఇదైతే పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇది. ఈ గుడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ బస్ స్టాప్ ఆపోజిటే మీకు టిఫిన్ సెంటర్ అనేది ఉంది, శ్రీ సాయి టిఫిన్ సెంటర్. సో ఇక్కడ అంకుల్ ఆంటీ అయితే ఇద్దరు వీళ్ళు ఓనర్సు. సో ఇక్కడ టిఫిన్ సెంటర్ అయితే అల్టిమేట్ టేస్ట్ ఉంది, జబర్దస్త్ అయితే టేస్ట్ ఉంది. మీరు ఎక్కడ పోయినా కానీ వీళ్ళ పేరే చెప్తున్నారు టిఫిన్ సెంటర్ గురించి. ఇడ్లీ, దోశ, వడ, మసూర్ బజ్జీ, పూరి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మార్నింగ్ టైంలో. మీకు ఈవినింగ్ టైంలోనేమో మధ్యాహ్నం టైంలో లంచ్ కూడా దొరుకుతుంది. ఈ గుడికి వచ్చినట్లయితే ఈ పుణ్యక్షేత్రంకి వచ్చినట్లయితే వీళ్ళ దగ్గర టిఫిన్ అయితే తినండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది. టేస్ట్ బాగుంది కాబట్టి ఆంటీ వాళ్ళకి చెప్పిన నేను, ఆంటీ మీకోసం ఈ ఫీడ్బ్యాక్ వీడియో అయితే చేస్తున్నా ఆంటీ. మా వల్ల మీకు 2-3 కస్టమర్స్ అయితే రావచ్చు. లోపల కూడా ప్రజెన్స్ తినే దగ్గర కూడా మంచిగా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. మన టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దర్శనం చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. మంచిగా కాలభైరవ స్వామి దర్శనం చేసుకొని మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకొని ఇంటికి వెళ్ళగలరని చెప్తున్నా. బోలో కాలభైరవ స్వామికి జై.